ఫ్రెండ్స్, మన దేశంలో అది కూడా మధ్యప్రదేశ్ లో ఒక్కసారి చూసుకుంటే చెప్పులకు ఉండేటటువంటి విలువ అక్కడ ఉండేటటువంటి ఆడవాళ్ళకి లేదంటే మీరు నమ్ముతారా? మధ్యప్రదేశ్ లోని మాల్వాలో ఈ ఫేమస్ టెంపుల్ లో అరుణ్ అని పిలువబడేటటువంటి ఒక తహసీల్దారు అమ్మవారి దర్శనార్థం వెళ్లారు. అమ్మవారి దర్శనం అయిన తర్వాత తహసీల్దార్ ఇంటికి వెళ్దాం అనుకుంటే ఈయన చెప్పులు ఎవరో దొంగతనం చేశారు. నా చెప్పులు ఎవరో కొట్టేశారని చెప్పేసి ఆ టెంపుల్ లో తెగ రచ్చ చేశారు. అది పనిగా సీసీటీవీ ఫుటేజ్ ని ఫ్రేమ్ టు ఫ్రేమ్ వెరిఫై చేసి మరి ఆ దొంగని పట్టుకున్నారు కూడా. డైరెక్ట్ గా ఆ జిల్లా ఎస్పీకి వెంటనే ఇతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పేసి లెటర్ కూడా రాశారు. రిటర్న్ లో ఆ జిల్లా ఎస్పీ కూడా రెస్పాండ్ అవుతూనే వెంటనే కేసు నమోదు చేస్తామని చెప్పి ఆ కేసును కూడా తీసుకున్నారు. అయితే ఫ్రెండ్స్, మీకు ఒక విషయం తెలుసా? ఇప్పటికిప్పుడు చూసుకున్నా గానీ మధ్యప్రదేశ్ లో 2,74,000 అమ్మాయిలు మిస్సింగ్ లో ఉన్నారు. ఈ 3 లక్షల్లో 50,000 అమ్మాయిల గురించి అసలు వాళ్ళు బతుకున్నారో లేదో కూడా తెలియదు. తమ కూతురు గురించి పోలీస్ స్టేషన్ కి తిరుగుతున్నటువంటి పేద కుటుంబాల గురించి అసలు లెక్కే లేదు. ఇంత పెద్ద ప్రాబ్లం ని పక్కన పెట్టేసి చెప్పుల గురించి డిస్కస్ చేసుకునే స్థాయికి అధికారులు దిగజారిపోతున్నారంటే